మనసు అశాంతిగా ఉందా? మనం ఈ శ్లోకం నుంచి నేర్చుకుందాం అశాంతి నుంచి శాంతికి ఎలా మారవచ్చో. మనకు శ్రీకృష్ణుడు ఇదే భగవద్గీత చాప్టర్ 2 శ్లోకం నంబర్ 66 లో శ్రీకృష్ణుడు ఇలా చెబుతున్నాడు. ఎవరి మనసు అయితే చంచలంగా ఉంటుందో వాడు ఏకాగ్రతగా, వాడు మనసు అనేది శాంతిగా ఉండదు, వాడి ఆలోచనలు అనేది తారుమారు అయిపోతుంటాయి. కాబట్టి నిజమైన ఒక స్థితప్రజ్ఞుడు అతని మనసు అనేది ఒక ఏకాగ్రతతో అతను మనస్సు నియంత్రించుకొని ఉంటాడు. అప్పుడే అతను జీవితంలో సంతోషంగా, అసలు నిజమైన సంతోషం అనేది కేవలం శాంతిగా మనసు ఎప్పుడైతే నియంత్రించుకుంటారో అప్పుడే వానికి దొరుకుతుంది. మనం ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఈ రోజుల్లో మనము సోషల్ మీడియాకి అనేది చాలా అడిక్ట్ అయిపోయాం కదా, రీల్స్ చూసుకుంటూ, పబ్జీ గేమ్ ఆడుకుంటూ. అసలు శాంతి ఎక్కడ దొరుకుతుంది? అశాంతే కదా. కాబట్టి మనము ఇవన్నీ తగ్గించుకుంటూ మన ఏకాగ్రత అనేది, మన పని ఏదైతే మనకు డివోషనల్ వైపు ఉంటుందో అందులో మన సర్వీస్ అనేది మనం చేస్తే మన జీవితం అనేది శాంతిగా, సాఫీగా నడుస్తుంది. హరే కృష్ణ.